ఈ బేసన్ పూరి ప్రయాణాల్లో తీసుకెళ్ళటానికి కూడా బాగుంటుంది. దీంట్లోకి వేరే చట్నీ కానీ కూర కానీ ఏమీ అవసరం లేకుండా ఊరికే తినేయొచ్చు. కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. ప్రయాణాల్లో తినడానికి ఈజీగా ఉంటుంది. ఇవి మామూలుగా బయట పెట్టుకుంటేనే, ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటేనే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలాగే అన్ని పూరీలు చేసుకోవాలి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఏమండి, పూరి తిని చూస్తారా? టేస్ట్ చూస్తాను. ఎలా ఉంది బేసన్ పూరి? చాలా బాగుంటుంది. ఇది ఒకటి ప్రతి దీపావళికి మా అత్తగారు దీపావళికి పిలిచి చేసే స్పెషల్ వంటకం అండి బేసన్ పూరి. మా అత్తగారు కళావతి గారు, ఇప్పుడు మా అత్తగారు కళావతి గారి పేరు మీద, మా అమ్మ రూపావతి పేరు మీద ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్న వంటలే రూపకళా రుచులు అని చెప్పి నా భార్య పెట్టింది. ఆ ఇద్దరి దగ్గర వంటలే. ఇది తిని చూడండి, చాలా బాగుంటుంది. మరి బేసన్ పూరి చేసేయాలనుకుంటున్నారు కదా, ఈ సండే తప్పకుండా చేయండి. రుచి చూడండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా చేస్తారో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీకు నా నెక్స్ట్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది.